హాయ్ ఫ్రెండ్స్, నీళ్ళైతే వారిస్తున్నా. ఇట్లా పోతున్నాయి, ఇడికెళ్ళి స్టార్ట్ అయ్యి మడిలలో వెళ్తున్నాయి. ఇది 3వ మడి కట్ చేసిన. మరి ఇది కాగానే అది కట్ చేసుకుంటూ పోయే తొందరగా అయితే, ఎందుకంటే మనకు అక్కడి నుంచి మొత్తం తడిసి వచ్చింది, సగానికి తడిసినాయి. ఇప్పుడు తొందరగా అయితే ఇప్పుడు 12 నిమిషాలు వెళ్ళదు, ఎందుకంటే ఇక్కడ కొద్దిగా హైట్ ఉంది, వాటర్ రాలే. ఇక్కడ కర్రలు అనేటివి ఇంతలు మేము ఒక 10 కర్రలు దానికి కలర్ చేంజ్ అయినాయి. అట్లా కలర్ రావద్దు, ఈ ఆకు అనేది ఈ పొజిషన్ కావద్దు. ఈ పొజిషన్ వచ్చిందంటే మనకి ఏంటంటే కర్ర వీక్ అవుతుంది. మొత్తానికి ఇట్లా ఉండాలి. ఇదే యాక్చువల్లీ గడ్డి మక్కిత్తులో కట్ చేస్తున్న, మొత్తం కోసేస్తున్న మోపులు వెనుకకు కనబడుతుంది. అట్లనే మొక్క మొత్తం మనకి ఇట్లా కింది ఆకులు కొన్ని రోజులకు పండు వారుతాయి. కాకపోతే ఇప్పుడు మన కంకి వచ్చేంత వరకు అది పచ్చని ఉంటే మనకు ఇత్తు సైజ్ అనేది దొడ్డు ఉంటుంది, కంకి సైజ్ దొడ్డు ఉంటుంది, మనకు ఎవరేజ్ అనేది మంచిగా వస్తుంది. అట్లా ఉంచుకోవాలి. అందుకు తొందరగా ఇప్పుడు వాటర్ మా భూములు ఏంటంటే ఇట్లా గల్లా భూములు ఉంటాయి, పదన ఆపది. అంటే ప్యూర్ రేగడి భూమి ఏం కాదు, మిక్చర్ భూమి. తొందరగా మాకు 4-5 రోజులకే ఇడిసబెడుతుంది. అట్లా ఇడిసబెట్టకుండానే మేము నీళ్ళు ఇప్పుడు ఫాస్ట్ పెట్టేస్తా. మరి వచ్చే ఇంకొక తడికి అప్పుడు మందు చల్లేస్తాం, మొత్తం మన కంకి బయట వచ్చేస్తుంది. అప్పుడు పువ్వు పాలు తాగుడు మీద ఉంటుంది. అప్పుడు మందు చల్లేసిన అంటే నాకు ప్రాబ్లం ఏమి ఉండదు. బాయ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.